డన్. నమస్కారం, జై హింద్. ఈరోజు కేపీ రావు గారు మా ఆఫీస్కి రావడం, గత కొన్ని నెలల నుంచి మేము ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉన్నాం, కానీ ఈరోజు కలిసే అవకాశం ఈరోజు కలిగింది. ఆయన విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి. సమాజం పట్ల, సమాజంలో ఉన్న ప్రజల పట్ల ఒక అవగాహనతో అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు పనిచేస్తుంటారు. ఆయన ఫీల్డ్ ఏదైతే ఉందో ల్యాండ్స్కేపింగ్, దాని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మన వాతావరణంలో ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి కేపీ రావు గారు. ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మానవాళి మనుగడకు ఆహారంతో పాటు మంచి నీళ్లతో పాటు మంచి గాలి కూడా అవసరం. కాబట్టి మన వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని మనం నివారించాలంటే మనమందరం బాధ్యతగా మొక్కలు పెంచాలి. ఏ రకమైన మొక్కలు పెంచాలన్నది ఇటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శనంలో కనుక మనం చేయగలిగితే, మనం చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇది చేస్తున్నామో దానికి ప్రతిఫలంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆయన మార్గదర్శనంలో మీరందరూ అనేక మంది ఆయన్ను ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆయన యొక్క సూచనలు, సలహాల ద్వారా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని, ఏదైతే మన విశ్వం ఉందో, మన భూగోళం ఉందో, అదంతా కూడా మంచి కాలుష్యం లేకుండా మంచి వాతావరణాన్ని మనం నిర్మించుకునే విధంగా మనమంతా తయారు చేసుకోవాలనే సంకల్పనతో ఆయనతో ఇక ముందు కూడా కలిసి పనిచేస్తూ సమాజ హితం కోసం మనమందరం ప్రయత్నిద్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరినీ కేపీ రావు గారి ద్వారా ఈ వీడియో ద్వారా కలవడం, కాబట్టి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని, మంచి భూగోళాన్ని కలిసి నిలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు, జై హింద్. సార్ చాలా మంచి మిత్రులు, మంచి అవగాహన ఉన్నవాళ్ళు. సార్ దగ్గర చాలా మంచి మెటీరియల్ ఉంది. తన దగ్గర నేర్చుకోవడానికి నేను వచ్చాను. చాలా చెప్తారు, చాలా విషయాలు ఉన్నాయి. మీ అందరితో కూడా షేర్ చేస్తాను. అతి త్వరలో మీకు మళ్ళీ టచ్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.